హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ బ్యాక్ టు మా గోదావరి జీవనం. ఈరోజు మేము మా నాన్నగారితో కలిసి గోదావరిలో రొయ్యల వేటకు బయలుదేరుతున్నాం. సాయంత్రం చల్లని గాలి, గోదావరి అందాలు, పడవ ప్రయాణం. ఈ అనుభూతి మాటల్లో చెప్పలేం కూడా. మేము దాదాపు 2 కిలోమీటర్ల పడవలో ప్రయాణించి గోదావరి రొయ్యలు ఎక్కువగా దొరికే ప్రాంతానికి చేరాం. అక్కడికి వెళ్ళిన వెంటనే పడవను ఒడ్డుకు లంగారుతో గట్టిగా కట్టేశాం. వల వేయడానికి ముందు ఒక ముఖ్యమైన పని ఉంటుంది. మా పెద్దల కాలంలో ఎక్కువగా జొన్నలు వాడేవారు. ఇప్పుడు మాత్రం బియ్యం వాడుతున్నారు. వాటిని నీటిలో చల్లి కొద్దిసేపు వేచి ఉంటారు. రొయ్యలు ఆ ప్రాంతానికి వచ్చే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత వలను జాగ్రత్తగా పరిశీలించి ఎక్కడైనా చూసుకొని సిద్ధం చేసుకుంటాడు. ఎందుకంటే వల అనేది ఎక్కువగా ఎక్కడైనా ఏమన్నా చిరిగిందా అని చూసుకోవాలి. లేకపోతే దాంట్లోంచి రొయ్యలనేవి వెళ్ళిపోతాయి. ఇప్పుడు అసలు క్షణం వచ్చింది. మా నాన్నగారు ఎంత అనుభవంతో వలను నీటిలో విసిరారు. మా ప్రాంతంలో దీనిని ఆటు వేయడం అని అంటారు. వల వేసిన వెంటనే లాగరు. కొన్ని నిమిషాలు ఓపికగా ఆగి వల పూర్తిగా నీటి అడుగున కూర్చున్న తర్వాత మాత్రమే నెమ్మదిగా లాగుతారు. నేను మాత్రం ఈసారి బుట్ట నిండా గోదావరి రొయ్యలు వస్తాయని అనుకున్నా. అని నేను ముందే ఊహించేసుకున్నాను. కానీ గోదావరి అమ్మకు తన ప్లాన్ వేరేలా ఉంది. వల లాగి చూసేసరికి గోదావరి రొయ్యలు మాత్రం చాలా తక్కువగా దొరికాయి. కానీ చిన్న చేపలు మాత్రం బాగానే వచ్చాయి. మేము నిరాశ పడి వల వేసాం. ఈసారి వల లాగి చూసేసరికి ముందుగా ఒక మంచి చేప చిక్కింది. మా గోదావరి ప్రాంతంలో దీనిని
పాలుపు జల్ల లేదా పాలుపుంజు అని పిలుస్తారు. ఆ తర్వాత వలలో ఇంకేమైనా ఉన్నాయని జాగ్రత్తగా చూస్తుంటే ఒకసారిగా ఒక అరుదైన రొయ్య కనిపించింది. మా గోదావరిలో దీనిని నీలకంఠం రొయ్యి అని అంటారు. కానీ కొన్ని ప్రాంతాల్లో టైగర్ రొయ్య అని కూడా పిలుస్తారు. ఈ రొయ్య చాలా అరుదుగా దొరుకుతుంది. ముఖ్యంగా కిలోకు 3000-4000 వరకు ఉంటుంది. చనిపోయిన తర్వాత మాత్రం సాధారణ రొయ్యల రేటుకే అమ్మాల్సి వస్తుంది. అందుకే ఇలాంటి రొయ్య దొరికితే చాలరోళ్ళు చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. ఈ అరుదైన రొయ్యను చూసి మేమంతా సంతోషించాం. ఆ తర్వాత మళ్ళీ అదే ఉత్సాహంతో వేటను కొనసాగించాం. నాలుగైదు ఆటలేసాం అంతే. ఇంతలోగా చీకటి పడిపోయింది. ఇంతలా త్వరగా చీకటి పడుతుంది అనుకోలేదు. అసలు చీకటి పడిపోయింది. ఇంకా ఏమన్నా వస్తాయా లేదా అని ఇంకా అలా వేట చేస్తూనే ఉన్నాం. తర్వాత అనుకోకండి మా వాళ్ళకి ఒకటి తగిలింది. ఏంటంటే ఇక్కడ దోణులు అంటే మన మాకన్నా కొద్దిగా చిన్న పడవలు లాంటివి. చిన్న పడవలు అంటే వాటిని దోణులు అంటారు. వాళ్ళు పెట్టుకునేది మా వాళ్ళకి తగిలింది. సో నేను అది వాళ్ళకి తగిలిందని నేను లాగాను. లాగితే దాంట్లో 2 చిన్న రొయ్యలు, ఒకటి మన మనకు ఎక్కువగా దొరికే చేప ఏమిటంటే శీలావతి పిల్ల అంటే చిన్న పిల్ల దొరికింది. దాన్ని చూపించి మా నాన్నగారు అన్నారు, దాన్ని పట్టుకొని వదిలే అని చెప్పారు. నేను దాన్ని పట్టుకొని వదిలేసాను. సో చాలా హ్యాపీగా అనిపించింది నాకు. చేపను చూసినప్పుడు చాలా చాలా అందంగా చాలా క్యూట్గా ఉంది. తర్వాత చూస్తే తెలియదు అనిపించింది. కానీ ఏం చేస్తుందని చంపకూడదు, చాలా పెద్దగా పెరుగుతుంది కాబట్టి దాన్ని మొత్తం మొదట్లో వదిలేసాను. కానీ కొద్దిసేపటికి వాతావరణం ఒకసారిగా మారిపోయింది. గాలి బలంగా వీచడం మొదలైంది. వెంటనే వర్షం కూడా వచ్చింది. గోదావరిలో కెరటాలు ఎక్కువగా ఉంటే రొయ్యల వలలో పడటం చాలా కష్టం. అయినా ఇంకో ప్రదేశానికి వెళ్ళి మరోసారి ప్రయత్నించాం. ఇక్కడ గాలి కొద్దిగా తక్కువ ఉండటంతో మళ్ళీ వల వేశాం. ఈసారి కూడా ఆశించినంత గోదావరి రొయ్యలు దొరకలేదు. అప్పటికే రాత్రి అయిపోయింది. గాలి వర్షం మరింత పెరగడంతో ఈ రోజుకి ఇంతే చాలు, ఇంటికి వెళ్ళిపోదాం అని మా నాన్నగారు చెప్పారు. లంగారు తీసుకుని మేమంతా ఇంటికి దారి పట్టాం. జాలరి జీవితం అంటే ప్రతిరోజు ఒక కొత్త అనుభవం. కొన్ని రోజులు పొట్ట నిండా రొయ్యలు దొరుకుతాయి. మరికొన్ని రోజులు ప్రకృతి మన ఓపికను పరీక్షిస్తుంది. అయినా ఆశ మాత్రం ఎప్పుడు తగ్గదు. రేపు మళ్ళీ కొత్త ఆశతో గోదావరిలోకి బయలుదేరుతాం.
ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీ ఒక లైక్ మా వీడియోని మరింత మందికి చేరేలా చేస్తుంది. ఇంకా ఇలాంటి గోదావరి రొయ్యల వేట, చేపల వేట, జాలరి జీవితానికి సంబంధించిన నిజమైన వీడియోలు చూడాలంటే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్‌ను ప్రెస్ చేయండి. మళ్ళీ మరొక ఆసక్తికరమైన వీడియోలో కలుద్దాం. థాంక్ యూ ఫర్ వాచింగ్.